జగిత్యాల జిల్లా మెట్పల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. హాస్టల్లో నాణ్యత లేని ఆహారం, అపరిశుభ్రమైన వాతావరణంపై బాలికల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం భోజనం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు సరైన వసతి, ఇతర మౌలిక సౌకర్యాలు లేవని మండిపడ్డారు. ధర్నాపై సమాచారం అందుకున్న విద్యాశాఖ అధికారి పాఠశాలను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు నిరసనను విరమించారు. బియ్యంలో పురుగులే, బీరకాయల పురుగులే, మొన్నటిదాకా మంచిగా ఉండేదట కానీ ఇప్పుడు కొన్ని రోజుల అట్లా జరుగుతుందట. ఇప్పుడు మంచిగా జరిగిపియాలా, మంచిగా పిల్లలను మంచిగా చూడాలా, లేకపోతే ఒక పురుగు కూడా ఈ హాస్టల్కు రారు. మంచిగా ఏదన్నా చర్య తీసుకొని మంచిగా ఇవ్వడు పిల్లలను. మా అమ్మాయికి మేము కలసడానికి వచ్చాం. వస్తే మా అమ్మాయి మొత్తము వీక్ అయి ఉంది. వీక్ అయి ఇట్లా మేము ఎందుకమ్మా అన్నం తింటలేమని అడిగితే నిన్నగాక మొన్న ఇట్లా పురుగులు వచ్చినాయి, మొత్తము అన్నంలో పురుగులు, అన్నం తినబుద్ధి అయితే లేదు డాడీ అని ఏడ్చింది.